ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రాహుగ్రహం కుంభరాశిలో సంచారం చేసే సమయంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయని పరిశీలిస్తే, ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారు పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల వరకు జన్మించి ఉంటారు. ఈ రాశి వారికి గురుడు 15 మే నుంచి అర్ధాష్టమ స్థానం అందు రజితమూర్తిగా, శని సంవత్సరం అంతా జన్మరాశి అందు సువర్ణ మూర్తిగా, రాహుకేతులు వరుసగా మే 18 నుంచి 18 నెలల పాటు వ్యయస్థానం అందు అనగా కుంభరాశిలో రాహువు, సింహరాశి అనే 6వ స్థానంలో కేతువు సువర్ణమూర్తులుగా ఫలితాలు ఇస్తారు. ఈ ఫలితాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. రాహుకేతుల వల్ల గడిచిన 3 సంవత్సరాలుగా కూడా మీకు ప్రతికూల ఫలితాలే అనుభవిస్తూ వచ్చారు. ఈ రాబోయే 18 నెలలు కూడా ప్రతికూల పరిస్థితులే ఉంటాయి. రాహుకేతువులు ఉపచాయ స్థానాలైన 3, 6, 11 స్థానాల్లో యోగిస్తారు. అందువల్ల కేతువు మాత్రమే ఈ సంవత్సరం ఈ సింహరాశిలో ఉన్న సమయంలో మీకు కొంత సహాయ సహకారిగా ఉంటాడు. ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు ఈ కేతువు వల్ల. ఈ కేతువు యొక్క అనుగ్రహం మాత్రం ఉంది. శని, గురు, రాహువుల యొక్క అనుగ్రహం మీకు లేదు ఈ సంవత్సరం కూడా. ఈ రాశి వారికి దీర్ఘకాలిక రాని శని, గురులు కూడా ఈ సంవత్సరం ప్రతికూలంగానే ఉన్నారు. ఇకపోతే రాహు ఏ స్థానంలో సంచార సమయంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాడో శాస్త్రవచనం ప్రకారం పరిశీలిస్తే, దారిద్ర్యం, ధననాశనం, నేత్రపీడ, రిపోర్భయం, కార్యవిఘ్నం, ప్రవాసంచ, ద్వాదశస్థ యథా పని అని శాస్త్రవచనం. అనగా రాహు ద్వాదశ స్థానం ద్వారా 12వ స్థానం సంచార సమయంలో దరిద్రం అంటే ధన నష్టం కలిగించడము, మనం ఏమైనా చేయబెడితే అది మట్టిగా అవుతుంది అన్నమాట, బూడిదవుతుంది. అంటే మనం ఏ పని చేయాలన్నా ఆ పనిలో లాభం పొందకపోగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చేసే పనులు మధ్యలో ఆగిపోవడం, ఇవన్నీ కూడా పిల్లలను చదువులుగా పంపిస్తాము. దానివల్ల వాళ్ళు అక్కడ ఏదో సెటిల్ అయ్యి మంచిగా చదువుకుంటే ఆ చదువు మానేసి మధ్యలో రావడము, లేకపోతే వేరే విదేశాలకు చదువులకు పంపిస్తే అక్కడ సీట్లు దొరకడం, మళ్ళీ రిటర్న్ రావడము. ఇలాగా ఏ పని చేస్తామో, ఇల్లు కడుతుంటే ఇల్లు కట్టాలని నిశ్చయించుకుంటే ఏదో రకమైన ఇబ్బందులు వచ్చి మధ్యలో ఆగిపోవడము, ఎవరితో భూములు కొందామని కాంటాక్ట్ చేసుకుంటే అవి మధ్యలోనే ఆగిపోవడము, ఈ రకమైన దరిద్రం అన్నమాట. దరిద్రం అంటే ఇది ఇలా ఉంటుంది. ఇంకా అన్నిటి విషయాల్లో ధన నష్టం కూడా ఉంటుంది. వ్యాపారంలో ధనలాభాలకు తరచుగా అవంతరాలు ఏర్పడుతుంటాయి. ఇలాంటివి ఇప్పుడు చెప్పిన వాటిగా నేత్ర సంబంధమైన వ్యాధులు కూడా ఇబ్బంది పెడతాయి. శత్రువుల మూలకంగా భయం ఉంటుంది. కోర్టు కేసులు లాంటివి ఉంటాయి. ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం చెడిపోయే అవకాశాలు ఉంటాయి. తరచూ ప్రయాణాలు కలిగిస్తుంటాయి. సహచలనాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు, ఊహించని ఆకస్మికంగా ఏర్పడే గాయాలు తలెత్తడము, మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. గృహాల్లో ఎవరైనా పెద్ద వయసు వాళ్ళు ఉంటే ఇలాంటి నష్టాలన్నీ కూడా మీకు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాహు 12వ స్థానంలో. 12వ స్థానం అంటే మామూలుగా ఖర్చులు, హాస్పిటల్స్, జైలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా 12వ స్థానంలో అంటే ద్వాదశాష్టమతి మహాకురు అంగారకో శని అనే శాస్త్రవచన ప్రకారం ద్వాదశ స్థానంలో శని, గురు, రాహులు ఎవరైనా కుజ గ్రహాలు సంచారం చేస్తున్నప్పుడు ధన నష్టం కానీ, స్థానచలనం కానీ, ప్రాణ నష్టం అంటే ప్రాణం పోయేట పని, అనారోగ్య సమస్యలు వచ్చి ఇబ్బంది పడేది ఇలాంటి జరుగుతుంటుందన్నమాట. ఇవన్నీ సమస్యలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. దుర్గా అమ్మవారిని ఆరాధించుకోవడం వల్ల మీకు రాహుగ్రహ దోషాలు చాలా వరకు తగ్గుతాయి. జాతకంలో రాహు బలంగా ఉన్న, దశలు చాలా బలంగా ఉన్నా, లేక రాహుగ్రహ దశ జరగకున్నా కూడా ఇబ్బందులు ఉండవు. ఒకవేళ రాహు మహాదశ జరుగుతుంటే కూడా ఇబ్బందులే వస్తాయి. అది 5వ దశ అయితే ఇంకా చాలా ఎక్కువ ఇబ్బంది కడుతుంది. 3, 5 అంటే విపత్తార దశ కానీ, ప్రత్యక్తార దశ కానీ, 5వ దశ అయితే రాహుది కనుక, రాహు మీకు నక్షత్ర ప్రకారం అయితే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అది వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి చూసుకోవాల్సి ఉంటుంది. గృహాల్లో సమస్యలు ఉంటాయి. పెద్ద వయసు వాళ్ళ ఆరోగ్యాల విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం, లేకపోతే అనవసరంగా మీరు అపాస్పాలు కావడం, మీకు మీ పరువు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వివాదాలకు దూరంగా ఉండండి.
ఇతరులకు ఎవరైనా పెళ్లి సంబంధాలు చూసి పెట్టండి, లేదా ఏదైనా ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్నావు నువ్వు చెప్పకండి అయితే మాకు తెలియదండి అని ఊరుకోండి. మీరే ప్రయత్నాలు చేయకండి. ఏ విషయంలో కూడా సలహాలు ఇవ్వకండి. కుటుంబ సమస్యల్లో తలదూర్చొద్దు. ఇతర విషయాల్లో మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి, వచ్చి మరి సార్ చెప్పండి, మా కొడుకు కొడలకు లేకుంటే మా నాన్నగారు సార్ చెప్పి నాకు ఆస్తి ఇప్పించండి అలా అడిగే ఉంటాయి. అలాంటి వాటిల్లో కూడా మీరు తలదూర్చవద్దు. అనవసరంగా మీరు ఇబ్బందులు పాలవుతారు, మీరు పాలవుతారు, అవమానాలు గురి కావాల్సి వస్తుంది. స్థిరాస్తులు అమ్మాలనుకున్నా కూడా కష్టమే. మీకు అమ్ముతో ధర వస్తుంది అనిపిస్తున్న చేతికి డబ్బు రాకపోవడం మంచిది. రాకుండా ఆగిపోతుంది మధ్యలో. శని జన్మ సంచారం బద్ధకాన్ని పెంచుతుంది, పనులు వాయిదా వేయాల్సి వస్తుంది. కాబట్టి బద్ధకాన్ని విడిచిపెట్టండి, వ్యాయామం చేయండి, ధ్యానం చేయండి. దీనివల్ల వ్యాయామం అలవాటు చేసుకుంటే కొంత ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో మనస్పర్ధలు ఉంటాయి కాబట్టి మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. చాలా వరకు సమస్యలు వచ్చినప్పుడు ఇమీడియట్గా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగస్తులకు అధికారం నిరాదరణ. మీరు ఎంత కష్టపడ్డా కూడా అవతల వాడు రికగ్నిషన్ లభించడం వాడు ఎంప్లాయీస్కు నిర్లక్ష్య ధోరణి మిమ్మల్ని కొంత బాధ పెడుతుంది. ఎవరైనా మీకు దగ్గర బంధువులు ఉంటే వారి యొక్క కర్మలు చేయాల్సిన పరిస్థితి కానీ వియోగాలకు వల్ల మీకు మానసిక ప్రశాంతత లోపిస్తుంది, మానసిక బాధ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు గురుబలం లేకపోవడం వల్ల విద్యలో రాణించలేరు. అంతగా కష్టపడాల్సింది. చాలా కష్టపడితే తప్ప మంచి మార్కులతో సాధించలేరు. బద్ధకాన్ని వదిలిపెట్టి చదువుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు. మానసిక అసంతృప్తి ఉంటుంది. చాలా కాలంగా ఉన్న ఊళ్ళో ఉన్నారు, ఆకస్మికంగా ఊరు వదిలిపెట్టి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఈ శని రాహుల వల్ల ఏర్పడుతుంది. 12వ రాహు దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ చేయిస్తాడు. 12th హౌస్ అంటేనే ఇన్వెస్ట్మెంటు, అవి డెడ్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట సుమారుగా. దీనివల్ల మీకు చాలా దీర్ఘకాలిక లాభాలు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మీ చేతికి ఎలాంటి ధనం అందదు. స్థిరాస్తుల విషయంలో ఇబ్బందులు ఉంటాయి. ఈ రకంగా గురువు ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. మన పెద్దరికం నిలబడాలంటే ఇతరులకు సలహాలు ఇవ్వకపోవడం మంచిది, లేకపోతే అవమానాలు పాలయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక కేతువు 6వ స్థానంలో సంచారం మీకు అనుకూలమని చెప్పవచ్చు. శాస్త్ర ప్రకారం ధైర్య బుద్ధి, వీర్య వృద్ధి, త్రిపునాశ్రం అంటే శత్రునాశ్రం, శుభం, గౌరవప్రద, శత్రుడాన్ లాభం, ఈ పురస్కారము పడి. కేతు 6వ స్థానంతో సంచారం చేసేందుకు సాహసము, సూక్ష్మబుద్ధి ఉంటుంది. పరాక్రమం ఉంటాయి. శత్రువులు నశిస్తారు అంటే శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులుంటే గెలుస్తారు. సర్వ విషయంలో ఇద్దరు శుభఫలితాలు కలుగుతున్నాయి. శత్రువులపై విజయం జయించడం వల్ల భూలాభం కలుగుతుంది. కేతు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కోర్టు కేసులో విజయం, ఆరోగ్యం బాగుంటుంది. ఈ సమయంలో ఏదైనా మీరు ఆపరేషన్స్ మోకాల్చి చాలా కాలంగా నొప్పి పెడుతుంది, ఆపరేషన్ చేయించుకోరు. ఈ సమయంలో చేయించుకుంటే మీకు మంచి సక్సెస్ అవుతుంది. అలాగే సరే కేతు గ్రహం యొక్క విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన. సడన్గా మంచి కానీ చెడు కానీ ఫలితాలు ఇస్తుంటాడు. ఆకస్మిక ధనలాభాలు కూడా ఉంటాయి. లాటరీలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అప్పులు దొరకడానికి అవకాశాలు ఉంటాయి. షష్ఠస్థానంలో కేతు సానుకూల ఫలితాలు ఇస్తాడు. ఉద్యోగస్తులకు వారికి సడన్గా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులు వృత్తి విషయాల్లో సులువుగా సవాళ్ళు ఎదుర్కొంచి విజయం సాధిస్తారు. మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. జీవిత భాగస్వాముల యొక్క అనారోగ్య పరిస్థితుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. ఎవరికైనా భార్య అయితే భర్త అయితే భార్యకు అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. జూలై నవంబర్ వచ్చేవాళ్ళలో మానసిక ఒత్తిడిలో శారీరక సమస్యలు ఉంటాయి. వ్యాధులు, ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. వైద్య ఖర్చులు పెరుగుతాయి బాగా ఈ సంవత్సరం. ధనవ్యానికి ఎక్కువ దారితీస్తాయి అనారోగ్య సమస్యలు. మీరు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే విజయవంతం అవుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి 3 గ్రహాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఒక కేతువు తప్ప ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. కొత్త వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. ఉన్న ఉద్యోగంలో మార్పులు చేయకుండా ఉన్న ఉద్యోగం చేసుకుంటే కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఉన్న ఉద్యోగం పోతే మళ్ళీ ఉద్యోగం రావడం కష్టం. ప్రతి పనికి కూడా 1-2 సార్లు ఆలోచించి చేయండి, లేకపోతే సమస్యలు వచ్చి మళ్ళీ ఇంకా ఇబ్బంది పెడతాయి. ఇకపోతే సుఖస్థానంలో శుభగ్రహం ఉండడం చేత ఈ సంవత్సరం అధికార ప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రమోషన్లు వస్తాయి కానీ ట్రాన్స్ఫర్లు అవడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. వివాహ శుభకార్యాలు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. మీ క్రింది స్థాయి వారి ద్వారా మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది కాబట్టి సంచలనం తప్పదు. ఉన్నత విద్యాభ్యాసకై మీ సంతానం కానీ విద్యార్థులు కానీ విదేశాలకు వెళ్ళే అవకాశాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి.
కొంత ప్రయాణాల్లో మీ వస్తువులను జాగ్రత్త విలువైన వస్తువులు కానీ మొబైల్స్ కానీ పోగొట్టుకునే అవకాశం ఉంటాయి. డాక్యుమెంట్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. అవి పోతే మళ్ళీ చాలా కష్టం. డబ్బు కంటే చాలా విలువైనవి క్రెడిట్ కార్డ్స్ కానీ ఇవి. మీ పర్సును ఎప్పుడు కూడా జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రతి విషయంలో దొంగల వల్ల వారి యొక్క అనారోగ్యము ప్రతి విషయంలో జాగ్రత్త. గ్యాస్ట్రిక్ ట్రబుల్, షుగరు, బీపీ వంటి వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో మొదలే మెడికల్ చెకప్ చేయించుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఏదో ఒక సమస్య మళ్ళీ ఈ సంవత్సరం అంతా పీడిస్తూనే ఉంటుంది. నిరుద్యోగులకు నిరాశ ఉంటుంది. టెంపరీ వాళ్ళకి పర్మనెంట్ కావడానికి కష్టమే ఈ సంవత్సరం. జీవితంలో స్థిరత్వం రాదు. రాజకీయ నాయకులకు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. విద్యార్థులకు గడ్డు కాలము. గ్రాములకు జపము దానం చేయించుకుంటే కొంత ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులైతే డబ్బులు ఖర్చు పెట్టి జపాలు తపాలు చేయలేరు, కానీ దైవారాధన చేసుకోండి. మీరు మెడిటేషన్ చేయండి, వ్యాయామం చేయండి, బద్ధకాన్ని వదిలిపెట్టండి, గణపతిని ఆరాధించండి. ఓం గం ఐం గణపతి అయిన మంత్రాన్ని రోజుకు 105 సార్లు జపం చేస్తే ఈ మంత్రానికి మించినది ఇంకోటి లేదు. మీకు ఒక సంవత్సరం పాటు ఇంకా ఓం గం ఐం గణపతి అయిన మంత్రాన్ని 105 సార్లు ప్రతిరోజు జపం చేయడం ద్వారా విపరీతమైన జ్ఞాపశక్తి వెళ్తే మంచి వృద్ధులకు వస్తారు. ప్రతిరోజు కొబ్బరితో దీపారాధన చేయండి. గణపతి స్తోత్రాలు ఏమైనా పంచండి. సంకష్ట చతుర్దశి ప్రతి పౌర్ణమి తర్వాత 4వ చవితి రోజు వస్తుంది. సాయంకాలంలో గణపతి దేవాలయంకి వెళ్ళి గణపతి దేవాలయాల్లో చేస్తుంటారు. కాబట్టి విద్యార్థులు వెళ్ళి అక్కడ గణపతి సంకష్ట గణపతి వ్రతం చేసే పూజ చేసే సమయంలో ఉండి ఆ తీర్థం తీసుకుని రండి. దానివల్ల కూడా మీకు ఇబ్బందులు తగ్గుతాయి. దీపారాధన గణపతికి రుద్రాభిషేకం నెలకొకసారి దుర్గా సప్తశతి పారాయణ రోజు ప్రతిరోజు చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, రాహుగా సంబంధించి ఏ రకమైన 6 శ్లోకాలు ఉంటాయి. 7 శ్లోకాలు ఉంటాయి. 7 శ్లోకాలు ఇంకా ప్రతిరోజు దుర్గా సప్తశతి పారాయణ చేసుకోవడం వల్ల జీవితంలో వచ్చే అనేక సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. మీకు రాహుకాలంలో ఏ రోజైనా సరే రాహుకాలం వీలైనప్పుడల్లా వారంలో ఒక్కొక్క సమయంలో రాహుకాలం, ఆ సమయంలో ఏదో ఒక సమయంలో దుర్గా సప్తశ్లోకి కానీ రాహు జపం కానీ 27 సార్లు నక్షత్ర నవగ్రహ పీడా స్తోత్రం అని ఉంటుంది. రాహుది లేదా నవగ్రహ స్తోత్రం ఉంటుంది. అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య మధురం శివికా గర్భ సంభూతం తమ్రం ప్రణవం కానీ మహాశ్యామ మహాక్రో దీర్ఘదర్శ మహాఫల అతర్ష్టోచక పీడామృతమే సిగిహరి. సో ఇది కానీ 27 సార్లు జపం చేసుకోండి. రాహుకాల సమయంలో చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. రోజు ఉదయం లేవగానే సూర్యారాధన చేయండి. సూర్యుడికి నమస్కారం చేసుకోండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. రాగి చెంబులో నీళ్ళు పెట్టుకొని. ఇలా లలితా శాస్త్రంలో ఏవైనా కొన్ని శ్లోకాలు మంచి మీకు పరిస్థితుల్లో చూసుకొని మీ సమస్యకు తగ్గ శ్లోకాలను 105 సార్లు జపం చేసుకుంటాను. లలితా శాస్త్రం స్త్రీలు అయితే హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో ఉండే వాళ్ళైతే ముసలి వాళ్ళు అయితే లలితా శాస్త్రం పారాయణ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. ధన విషయంలో ఇబ్బందుల్లో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయండి. రావి చెట్టు ప్రదక్షిణాలు చేయండి. శనివారాల్లో రావి చెట్టు ప్రదక్షిణాలు చేయడం మంచిది. రావి చెట్టు తాగడానికి అవకాశం ఉంటుంది. శనివారం ఇతరులు తాగకూడదు శాస్త్ర ప్రకారం. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఏలినాటి శని దోషాలు తగ్గాలంటే హనుమాన్ చాలీసా పారాయణ మంగళవారం శనివారం 11 సార్లు చేసుకుంటే మంచిది. ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో వారంతా కూడా సుందరకాండ పారాయణ 40 రోజులు చేస్తే మగవారికి, ఆ స్త్రీలకైతే రుక్మిణి కళ్యాణ పారాయణ చేస్తే 40 రోజులు తప్పకుండా వివాహం జరుగుతుంది. లేదా రామాయణంలోని సీతారామ కళ్యాణ కాండను 40 రోజులు పారాయణ చేయండి. తప్పకుండా వివాహ ప్రయత్నాల్లో మగవారికైనా ఆడవారికైనా కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది. శుభమస్తు.